సివిల్ సప్లైలో బియ్యం కుంభకోణం జరిగిందని టాస్క్ ఫోర్స్ చెప్పిన విషయం విదితమే. అయితే ఈ అంశంలో ప్రధానంగా సుముఖ ఇండస్ట్రీస్ పేరుతో, సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ పేరుతో దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈ దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారని శ్రీరాంపూర్కు చెందిన సిఐ వేణుచందర్ను ఇటు పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఈ కేసును వేగవంతం చేసే విధంగా ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్టయితే ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే ఈ అంశంలో వరుస కథనాలు ఆర్టీవీ ప్రసారం చేస్తున్న పరిస్థితి. సుముఖ ఇండస్ట్రీలో అసలు సుముఖ రైస్ మిల్లో ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్ళ వడ్లు కొనుగోలు చేశారు, ఎన్ని క్వింటాళ్ళ బియ్యం ఇప్పటి వరకు సివిల్ సప్లైకి సప్లై చేసిన అంశంలో ప్రధానంగా గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఆర్టీవీ అందించిన పరిస్థితి. సాహసోపేతంగా అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్టు మనం చూపెట్టిన పరిస్థితి. సుముఖ ఆగ్రో ఇండస్ట్రీలో జరిగిన అవకతవకలపై ప్రధానంగా దాదాపుగా 3 కోట్ల పైనే అని ఒక అంచనాకు అధికారులు వచ్చినట్టు తెలిసింది. అయితే దీంట్లో రాతపూర్వకంగా 1,39,00,000 కుంభకోణం జరిగినట్టు, ఫ్రాడింగ్ జరిగినట్టు ప్రాథమికంగా తెలిసిన పరిస్థితి. అయితే దీంట్లో అధికారులు 1 నుండి 13 మందిపై కేసు నమోదు చేశారు. డిస్ట్రిక్ట్ మేనేజర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పరిస్థితి కనబడింది. ఈ కేసు నమోదులో ప్రధానంగా ఎవరెవరు బాధ్యులు ఉన్నారు ఏంటి అనే కోణంలో కొంత ప్రధానంగా దర్యాప్తు చేసి వెంటనే వారిని అదుపులో తీసుకొని వారి దగ్గర నుంచి సొత్తును కూడా రికవరీ చేసుకుంటున్న తరుణంలోనే అదంతా నిర్లక్ష్యానికి గురైంది, నిర్లక్ష్యం అయింది. అందులో కొంతమందిని అరెస్ట్ చేయడంతో వెంటనే వారికి బెయిల్ కూడా వచ్చింది. ఏ విధంగా బెయిల్ వచ్చిందనే కోణంలో కొంత పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి కనబడింది. ఆ దర్యాప్తులో చాలా మేరకు వెంటనే పురోగతి లేకపోవడం కారణంగానే సిఐని సస్పెండ్ చేసినట్టు ప్రాథమికంగా తెలిసింది. వేణుచందర్ను సస్పెండ్ చేసి వేణుచందర్ దగ్గర కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగినట్టు, ఎందుకు నిర్లక్ష్యం జరిగిందో వేణుచందర్ చెప్పాలని ఇప్పటికే కమిషనర్ అడిగినట్టు, రాతపూర్వకంగా ఇవ్వాలన్నట్టు తెలిసింది. అయితే వరుస ఆర్టీవీ కథనాలపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూడా స్పందించారు. స్పందించి రాతపూర్వకంగా జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చిన పరిస్థితి. వెంటనే ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుందో వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రధానంగా సివిల్ సప్లై కమిషనర్ కూడా పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినట్టు తెలిసింది. చెప్పిన వెంటనే పోలీసు అధికారులు ఈ అంశంపై సీరియస్ తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలిసింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారి అంటే ఐజీ స్థాయి అధికారి వెంటనే దీనిపై ఎంక్వైరీ చేసిన అనంతరం నిర్లక్ష్యం కారణంగానే A1 డీలర్ సీన్ను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. డీలర్ సీను ఈ కుంభకోణానికి ప్రధాన కారకుడు. అరెస్ట్ చేసి ఇప్పటికే విచారించిన అనంతరం పోలీసు అదుపులో తీసుకొని విచారించిన అనంతరం కొంత రికవరీ కూడా చేయవలసి ఉండే. ఎందుకు రికవరీ చేయలేదు? ఇప్పటికే చాలా మేరకు అతనికి ఆస్తులు ఉన్నాయి. అంతకుముందు కూడా ఇసుక నుండి ఇప్పుడు వడ్లు బియ్యం ఈ విధంగా ప్రధాన సివిల్ సప్లైలో కుంభకోణం జరిగింది. అంటే వడ్ల కుంభకోణంలో ట్రక్ షీట్లు కావచ్చు, ట్రక్ షీట్లతో పాటు ఇటు బియ్యం ఇవ్వడంలో కానీ, వడ్ల కొనుగోలులో కానీ, లారీలు రావడంలో కానీ ప్రధానంగా ట్రక్ షీట్ల అంశం నుండి అంతా కూడా ఫోర్జరీ చేసిన పరిస్థితి. ఇటు ఏవో అధికారి కావచ్చు, అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారి కావచ్చు, వీరందరి దగ్గర ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు పత్రాలు సృష్టించి మరి నేరుగా డబ్బులు సివిల్ సప్లై నుండి డబ్బులు ప్రభుత్వం నుండి నేరుగా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టు ప్రధానంగా ఆధారాలతో సహా ఇటు టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పిన పరిస్థితి. అందులో 1000 బస్తాలు లేవని కూడా, అంటే ఇచ్చిన పేపర్ మేరకు, ఇచ్చిన అంచనాల మేరకు, ట్రక్ షీట్ల మేరకు, కొనుగోలు చేసిన వడ్ల మేరకు ఇటు సివిల్ సప్లైకి సంబంధించిన అధికారుల దగ్గర సమాచారం తీసుకున్న అనంతరం దాదాపుగా వడ్లు కూడా 1000 బస్తాలు మిస్ అయినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రాష్ట్రానికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఇంకా దీనిపై ఆరా తీస్తుంది. దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే కోణంలో ఇంకా సమాచారం సేకరించే పని చేస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే దీనికి డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ ఉన్నాడో, మార్కెటింగ్ ఆఫీసర్ పైన కూడా తనపైన కూడా చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్టు మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. సివిల్ సప్లైలో ఉన్న సూపరింటెండెంట్ ఎవరు ఏంటి, ఏ విధంగా డబ్బులు ట్రాన్స్ఫర్, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది, దీని వెనకాల ఎవరెవరనే ఉన్నారనే కోణంలో జిల్లా కలెక్టర్ కూడా విచారించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఇప్పటికే సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ సీజ్ చేయాలని కమిషనర్ చెప్పినట్టు తెలిసింది. 30వ తేదీ రోజే కమిషనర్
రాతపూర్వకంగా రాతపూర్వకంగా ఇటు జిల్లా అధికారులకు ఇచ్చి సివిల్ సప్లై అధికారులకు ఇచ్చిన పరిస్థితి కనబడింది. అయితే జాప్యం జరుగుతుంది, ఏవన్నా అరెస్ట్ చేయలేదు, ఇంకా 13 మందిని అరెస్ట్ చేయవలసి ఉండే. ఆ 13 మందిలో కొంతమందిని అంటే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసిన అనంతరం వెంటనే అక్కడ బెయిల్ వచ్చే విధంగా పోలీసులు కొంతమేరకు వెనుకుండి సహకరించారనే ఆరోపణతోటే ఇటు సిఐ వేణుచందర్తో పాటు మరికొంతమంది అధికారులపై చర్యలకు కూడా రంగం సిద్ధమవుతున్నట్టయితే ప్రాథమికంగా తేల్చింది. ఇప్పటికే కమిషనర్ దీనిపై కమిషనర్ను వివరణ అడిగే ప్రయత్నం ఆర్టీవీ చేసింది. కానీ కమిషనర్ ఇప్పటి వరకు స్పందించలేదు. తనకు ఈ అంశంలో మీడియాతో చెప్పేంత వరకు ఒక స్పష్టత రాకపోవచ్చును. కానీ మనకున్న పక్కా సమాచారం ప్రకారం, సోర్సు ప్రకారం ఇప్పటికే సిఐ వేణుచందర్ను సస్పెండ్ చేసిన పరిస్థితి. జైపూర్లో జరిగిన ఏదైతే సివిల్ సప్లై బియ్యం వడ్ల కొనుగోలు కుంభకోణం ఉందో, ఈ కుంభకోణంలో సిఐ నిర్లక్ష్యం వహించాడనే సస్పెండ్ చేసినట్టయితే ప్రాథమికంగా తెలిసింది. ఓటు స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.